బాపట్ల జిల్లాలో అతి పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. చిన్నగుంజాం మండలం సంతరావు గ్రామంలో కొలువైన ఆలయాన్ని పురాతన శాసనాలను అనుసరించి పునర్నిర్మించారు. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఓ అరుదైన దృశ్యం భక్తులకు కనువిందు చేస్తోంది. గర్భగుడిలో శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల మూల విరాట్లను పాదాల నుండి శిరస్సు వరకు భానుడు తన లేలేత కిరణాలతో అభిషేకిస్తారు. ఆ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఆ సమయంలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్తరాయణం, దక్షిణాయనంలో ప్రతి ఏడాది కార్తీక మాసం, మాఘమాసంలోనూ 15 రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారిని అభిషేకిస్తాయని అర్చకులు దిట్టకవి నరసింహాచార్యులు చెబుతున్నారు. సంతరావురు గ్రామంలో వేంచేసినటువంటి లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అలాగే మాఘమాసంలో సూర్యకిరణాలు 15 రోజుల పాటు ఆపాదమస్తకం ప్రసరిస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించినటువంటి భక్తులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దేవాలయాన్ని చోళరాజులు నిర్మించారు. తర్వాత 2008వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేయడం జరిగింది. అయినప్పటికీ వాస్తులో ఎటువంటి దోషం లేకుండా నిర్మించడం వల్ల సూర్యకిరణాలు ఆపాదమస్తకం ప్రతి సంవత్సరం 2 సార్లు ప్రసరిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని తిలకించినటువంటి భక్తులు ఆనంద పారవస్యంతో తన్మయులయ్యారు. సంతరావురు గ్రామంలో